నమస్కారం గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ పంచాంగకర్త జ్యోతిష్య పండితులు పొన్నలూరి శ్రీనివాస్ గార్గే గారు మనతో పాటు ఉన్నారు. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. నమస్కారం గురుగారు అండి. నమస్కారం అమ్మా. గురుగారు కాలర్ ఉన్నారండి. ఓకే. హలో అండి, నమస్కారం అండి. హలో నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. మీ గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980 ఫిబ్రవరి 16th అండి. 16th. ఓకే అండి. సమయం శుక్రవారం ఫ్రైడే నైట్ 12:28 అండి. ఎర్లీ మార్నింగ్ సాటర్డే అవుతుందండి. 12:30 ఫ్రైడే నైట్ 12:28 ఓకే మార్నింగ్ సాటర్డే అమావాస్య. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. మీ పేరేంటమ్మా? జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారు, ఇంతకీ ఏం తెలుసు? పుట్టానండి. ఏమ్మా? తిరుపతిలో పుట్టానండి. ఓకే ఓకే, తిరుపతిలో పుట్టారు. సిద్ధార్థనామ సంవత్సర మాఘమాసం తెల్లవారితే శనివారం, శుక్రవారం రాత్రి, ధనిష్ట నక్షత్ర 1వ పాదం, మకర రాశి. ఏమ్మా? అవునండి. ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నావు తల్లి? నాకు ఇంకా మ్యారేజ్ కాలేదండి. జాబ్ చేసినా ఏది కుదరట్లేదండి. అమ్మా, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మనం రోజు కూడా చెప్పుకుంటూనే ఉంటాం ఒక దాని గురించి. అలాంటి మీ జాతకాలు ఉన్నాయి, చూసుకోలేదా? మీ రాశి, మీ జాతక చక్రంలో చంద్రుడు అని చెమ్మన గడి ఒకటి ఉంటుంది. ఆ గడి పేరు మకర రాశి. ఆ రాశిని చాలా పైకి, చాలా ఇలా కిందకి రండి. అక్కడ ఒక సింహరాశి అని 8వ గడి ఉంటుంది. ఆ 8వ గడిలోనే ఎవరున్నారయ్యా అంటే, మీ నక్షత్రానికి హెడ్ అయినటువంటి కుజుడు. మనం చెప్పుకోబోతున్న ఈ గురువు గారు, రాహువు గారు అక్కడే ఉన్నారు. ఉన్నారా? కుజుడు, గురువు, రాహు, ఈ 3 గ్రహాలు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నట్టే ఇబ్బంది ఉంటే ఏం లేదు, కానీ వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి ఉంచాలి. ఒక్కొక్కసారి ఈ ముగ్గురు ఉన్నా కూడా మంచి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం ఆ ముగ్గురు ఉన్నంత మాత్రమే సమస్య వస్తుందని మాత్రం అనుకోకూడదు. శుక్రరాహువులు ఉన్నా, కుజ శుక్రులు ఉన్నా అద్భుతాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా గమనించాలి. వాటిని ఒక భూతద్దం లాంటిది పెట్టి అలా చూడాలా. ఇప్పుడు భూతత్వం ఎక్కడుందంటే, మాకు అలవాటు కనుక అలాంటి భూతత్వం మా కళ్ళల్లో ఉంటుంది కనుక వెంటనే అది పసిగట్టేస్తాం. ఆ కుజ గురు రాహులు. ఏమ్మా? నాకు అసలు ఏ లక్కు కలిసి రావట్లేదండి. వస్తుంది, దిగులు పడకమ్మా, దిగులు పడకు. మంచి అనుకూల పరిస్థితులు వస్తాయమ్మా. మరి ఒక 10-15 రోజుల లోపలనే నేను ఇంకా శాశ్వత పరిష్కారాలు మొదలెట్టాలి. ఎందుచేతంటే ఇప్పుడిప్పుడు అందరికీ యోగి టెలివిజన్ ఛానల్లో ఉదయం 7 to 8 గంటలని తెలుస్తున్నది కనుక, మీకు తెలిసిన వాళ్ళు ప్రేక్షకులు అందరూ కూడా మీరు వాట్సాప్ల ద్వారా కానీ, లేకపోతే ఫేస్బుక్ల ద్వారా కానీ మీ స్నేహితులందరికీ తెలియజేయండి. ఎందుచేతంటే ఒకసారి ఒక కార్యక్రమం చెప్పిన తర్వాత పదే మళ్ళీ చెప్పాలన్నా కష్టము కనుక, అనుకూల పరిస్థితులు అతి త్వరలో ప్రారంభమవుతాయమ్మా. శనివారం మాత్రం ప్రయత్నాలు చేయవద్దు. అటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేక ఇతర సంబంధమైన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఏ ప్రయత్నాలు శనివారం చేయవద్దు. అనుకూల పరిస్థితులు. ఏలినాటి శని ప్రారంభం కాగానే, ఏలినాటి శని పెట్టేబేడ సర్దుకోకుండా ముందుకు వస్తుంది కనుక, ఆ సర్దుకోకుండా ముందుకు వచ్చి మళ్ళీ వక్రగమనంలో వెనక్కి వెళ్ళిపోతాడు కనుక, ఏ గమనం ఉన్నప్పటికీ కూడా 2017వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ నుంచి కొద్దిగా రెపరెపలతో మంచి చల్ల గాలి వీచేటువంటి అవకాశాలు వస్తాయమ్మా. మరి శనివారం అనుకూలమైన రోజు కాదు. శాశ్వత దిశగా ఉండేటువంటి పరిహారాల గురించి త్వరలో చెప్పబోతున్నాను కనుక అది వినటానికి ప్రయత్నించు తల్లి జయలక్ష్మి గారు. అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. అన్నపూర్ణ గారు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది అనుకున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 8 1991 అండి. 91. ఓకే అండి, ఏ సమయంలో పుట్టారండి? సెప్టెంబర్ 8వ తారీఖు 1991లో పుట్టింది పాప. ఓకే అండి, సమయం కావాలి. ఆదివారం 1 గంటకండి. అమ్మా, ఆదివారం అంతా బాగుంది. 1 గంట అంటే ఆదివారం రాత్రి పడుకున్న తర్వాత 1 గంట, మధ్యాహ్నం 1 గంటకి. ఆదివారం అమావాస్య. అవునా? అవునండి, కరెక్టేనండి. ఉబ్బా నక్షత్రం, పూర్వ పలుగుని నక్షత్రం, సింహరాశి. సింహరాశి. సరే, ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగా చేయటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. దాంట్లో ఏమీ దోషాలంటూ ఏమీ లేవు, కానీ కొద్దిగా లిటిల్ బిట్ చిన్నపాటి ఆలస్యం జరుగుతుంది. అంతమించి పెద్ద ఆలస్యం అంటూ జరగదు. ఒక 5 మాసాల తర్వాత నుంచి ఇంకా ప్రారంభమవుతుంది.
అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నెల 2వ వారం నుంచి పరిస్థితులన్నీ కూడా మొదలవుతుంటాయమ్మా. ప్రస్తుతం జరిగేటువంటి అర్ధాష్టమ శని వెళ్ళే లోపల డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాయి. అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలని, ఆలోచనని, నిర్ణయాలని, మరికొన్ని అగ్రిమెంట్లని అన్ని అవకాశాలు వస్తాయి. అయితే ఏదైనా చిన్నపాటి కడుపులో కానీ ఏదైనా చిన్నపాటి అనారోగ్యం లాంటిది వస్తే దానికి ఏదో సొంత వైద్యాలు కాకుండా కొంచెం డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయండి అమ్మా. డిసెంబర్ 2వ వారం నుంచి వస్తాయి. గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. గురువారం తప్పించి మిగతా రోజుల్లోనే ప్రయత్నాలు సాగించండి తల్లి. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి రామ్మోహన్ గారు. చెప్పండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/4/1956. 25/4/1956. 56. ఓకే అండి. సమయం? రాత్రి 11:15. 11:15. అవునండి. ఓకే అండి. ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఉద్యోగం లేదండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఉద్యోగము, ఆరోగ్యం. ఉద్యోగం లేదు. అవునండి. సరే, ఇంతకీ పరిస్థితి బాగానే ఉంది కానండి. ఇంతకీ నక్షత్రం స్వాతి, విశాఖ ఏం చూస్తున్నారు? విశాఖ మొదటి పాదం అండి. విశాఖ మొదటి పాదం. అమ్మయ్య, గట్టును పడ్డారు. మళ్ళా కనుక నేను స్వాతి అన్నారు అనుకోండి, నేను పంచాంగాల పాఠం మొదలు పెట్టాలి. తంగిరాల వారు అలా రాస్తున్నారు, గుట్టేవారు ఎలా రాస్తున్నారు అని. ఏదేమైనా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి కొన్ని మంచి నిర్ణయాలు. సరే, ఏదైనా పూర్ణిమ రోజు జన్మించినటువంటి జాతకులు, విశాఖ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి తులారాశి జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి దాదాపుగా రేపు జూలై నుంచి లెక్కేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల 3వ వారం దాటిన తర్వాత నుంచి ప్రారంభం అవుతాయండి. సోమవారం, బుధవారం ఈ 2 రోజుల్లో కూడా మీరు ప్రయత్నాలని మాత్రం సాగించవద్దు. ప్రయత్నాలు కాకుండా, ఆలోచనలు చేయకుండా, అగ్రిమెంట్ జోలికి వెళ్లకుండా, రిజిస్ట్రేషన్ జోలికి వెళ్లకుండా ఈ 2 రోజులు మాత్రం అనుకూలమైన రోజు కాదు. జీవితకాలంలో మీ తరులకే ప్రాధాన్యత ఇవ్వండి. మరి ఫిబ్రవరి 3వ వారం నుంచి ప్రారంభమవుతాయి అనుకూల పరిస్థితులు. రామ్మోహన్ గారు. అలాగే అండి గురుగారు మరొక కాలర్ ఉన్నారండి నెల్లూరు నుండి. హలో అండి, నమస్కారం అండి. స్వప్న గారు. హలో స్వప్న గారు. హలో అండి. హలో మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం. మా తండ్రి గారి గురించి కనుక్కోవాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 ఆగస్ట్ 1952 మేడం. 31 ఆగస్ట్ 1952. 1952. సమయం? 3:27 మేడం. పొద్దున్నే 27 నిమిషాలు. ఓకే 27 మేడం. ఓకే అండి. ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా తండ్రి గారు ఇల్లు కడుతున్నారు మేడం. కొంచెం డబ్బు ఇబ్బందిగా ఉంది. అది ఇల్లు తొందరగానే సమయంలోనే పూర్తి అవద్దా లేకపోతే? ఓకే అండి, మేడం గురుగారితో మాట్లాడండి సమస్య గురించి. ఓకే ఓకే. ఏమి లోన్లు అమ్మా? గురుగారు నమస్కారం. నమస్కారం. మంజుల సంగతి అడగపోయి మీ నాన్నగారి సంగతి అడుగుతావా? ఏమ్మా? ఏం గురుగారు? మీ అక్కయ్య సంగతి అయిపోయింది, మీ నాన్నగారి సంగతికి వచ్చేసారు. నిన్న నేను లైన్లోకి వచ్చాక తల్లి. ఓకే ఓకే. హలో. హలో. ఇప్పుడు పని మొదలు పెట్టారమ్మా? మొదలు పెట్టాం గురుగారు. ఇంకా డబ్బులు చాలా. హలో. ఇబ్బంది లేదమ్మా. త్వరలో అనుకూల పరిస్థితులన్నీ మీ నాన్నగారికి వస్తాయి. అనుకూల పరిస్థితులు త్వరితగతిలో వస్తాయి. జీవితంలో దేవుణ్ణి కూడా నమ్మడేవిగా నన్ను మాత్రం మీ నాన్నగారు బాగా నమ్మేటువంటి వ్యక్తి. అదేమంటే అక్కడి నుంచి పరిగెత్తుకుని నీకు దిగుతాడు తెల్లవారేటప్పటికి. సరే, డెవలప్మెంట్స్ ఒక 3 మాసాల తర్వాత నుంచి ప్రారంభం అవుతాయమ్మా. మీ మనసుల్లో కానీ మీ నాన్నగారి హృదయంలో కానీ ఒక మంచి స్థానం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. డెవలప్మెంట్స్ మనకు 3 మాసాల నుంచి ప్రారంభం అవుతాయమ్మా. కేవలం 3 మాసాల నుంచి ప్రారంభమవుతాయి. మరి అనుకూల పరిస్థితులతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు రావాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం, లక్ష్మక్క ఉంది, ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి. అనుగ్రహం కూడా మనకు 3 మాసాల తర్వాత నుంచి ప్రారంభమవుతాయమ్మా. దిగులు పడాల్సిన అవసరం అంటూ ఏం లేదు తల్లి. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కృష్ణయ్య గారు? మేము మా కుమారుని గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. 1984 సెప్టెంబర్ 18. సెప్టెంబర్ 18. ఉదయం 9:20. 9:20. ఉదయం 9:20. ఓకే అండి, మీ బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా బాబు గురించి నక్షత్రం పోతే లైఫ్ ఎలా ఉంటుంది? ఓకే గురుగారితో ఇంతకీ మాట్లాడండి. నక్షత్రం ఉంటుంది మీకు, నక్షత్రం మీకు ఏం ఐడియా లేదా? మృగశిర అని ఉంది సార్. ఉందా? మృగశిర నక్షత్రం ఏ పాదం చూసుకుంటున్నారు? ఈతకి ఏ రాశి? వృషభం చూస్తున్నారా, మిథునం చూస్తున్నారా? అప్పుడు అదేదో గరబరా బరబర ఆ రోజు సార్ మిథునం అనేది రాయించుకున్నాం సార్ జాతకంలోను. 8 గంటల 40 నిమిషాలమ్మా. 9:20 9:20. అది ఎప్పుడు పగలా రాత్రా? పగలు. పగలు 9 గంటల 20 నిమిషాలు గనక సమయం అయితే అది మిథున రాశి కానే కాదు, వృషభ రాశి. ఆనాడు మీరు మిథున రాశి రాశారంటే ఈ పూర్వగణిత పంచాంగాల వారు పూర్వ సాంప్రదాయం అని రాస్తుంటారు పంచాంగాలు. తిరుమల తిరుపతి దేవ సంస్థాన సిద్ధాంతి గారు తంగిరాల వారు రాస్తారు మా పూర్వ సాంప్రదాయం అని. ఏమిటా పూర్వ సాంప్రదాయం? వాళ్ళ పూర్వులంతా కూడా దంపుడు బియ్యం బాగా తినేవారు. బట్ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి వీరు ఈ పంచాంగ రాసేవారు మాత్రం సోనా మసూరి ఫైన్ రైస్ డబుల్ ఫైన్ క్వాలిటీ బియ్యం తింటున్నారు. మరి ఆ పూర్వ సాంప్రదాయం ప్రకారం బియ్యం తింటలే, పంచాంగాల మతాలు రాసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు మిథున రాశి మాత్రం చూసుకోవద్దు, వృషభ రాశి మాత్రమే చూసుకోండి. ఇకపోతే అనుకూల పరిస్థితులు రావటానికి 7 మాసాలు మాత్రం సమయం ఉంది. శనివారం అనుకూలమైన రోజు కాదు. వీలైనంత వరకు నీలం రంగు దుస్తుల్ని ధరించకుండా దాటవేసే ధోరణిలో, అవాయిడ్ చేసే ధోరణిలో ఉండగలిగితే మంచి అనుకూల పరిస్థితులు 7 మాసాల తర్వాత ప్రారంభమవుతాయండి మీ బాబుకి. అలాగే గురువుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి తన్మయ్ గారు. హలో తన్మయ్ గారు, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి మేడం. కొంచెం మీరు పెద్దగా మాట్లాడాలండి. ఓకే మేడం. ఓకే అండి, మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 23, 1980. కొంచెం స్పష్టంగా చెప్పండి. జనవరి అండి. జనవరి 23, 1985. ఓకే అండి. సమయం మధ్యాహ్నం 2 గంటలకండి. మధ్యాహ్నం 2 గంటలు. ఓకే అండి, మీ వారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? జాబ్ గురించి అండి, తన ఫ్యూచర్. ఓకే అండి, గురుగారితో ఏంటమ్మా చాలా నీరసంగా ఉన్నారు తల్లి? నమస్తే గురుజీ. నమస్తే. ఏమి ఎంత నీరసంగా ఎందుకుంటున్నారు? జాబ్ రాలేదని మీరు దిగులు పడుతున్నారా? లేదండి, మామూలుగానే ఉన్నారా? అంటే ఉదయం లేవంగానే కొంచెం నీరసంగా ఉంటుందా? ఇంతకీ మీ వారిది ఇది నక్షత్రం ధనిష్ట చూస్తున్నారా, ఇంకోటి ఏదైనా నక్షత్రం చూస్తున్నారా? ధనిష్ట చూస్తున్నారా? సో అనుకూల పరిస్థితులు ఉద్యోగపరంగా అనే దానికంటే కూడా ఆర్థిక పరంగా డబ్బు సంపాదించాలా, పేరు సంపాదించాలా, వచ్చినటువంటి కీర్తి నిలబెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కలగటానికి 2018వ సంవత్సరం అంటే చాలా టైం ఉందని మాత్రం అనుకోవద్దు. డబ్బు ఈ లోపల వస్తుంది, పేరు రావడానికి కొంత సమయం పడుతుంది, కీర్తి రావడానికి మరికొంత సమయం పడుతుంది, అది నిలబెట్టడానికి మరికొంత సమయం పడుతుంది. సో ఏదేమైనా వరవడి అనేటువంటిది ప్రారంభం అవుతుంది మార్చి నుంచి. ఎప్పుడు? నెక్స్ట్ మార్చి 2017 మార్చి నుంచి. 2018 మధ్య భాగం దాటిన తర్వాత నుంచి, జూలై దాటిన తర్వాత నుంచి కొంతవరకు ₹4 నిలబడటానికి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత డెవలప్మెంట్స్ అనేవి ప్రారంభమవుతాయమ్మా. మరి మీరు ఒక్కొక్కసారి మనసు చాలా ఏదో నేను చెప్పకూడదు ఇవన్నీ, కొంత మనసుకు మానసికంగా కొన్ని అంశాల గురించి ఎక్కువ ఆలోచన చేయవద్దు. వీలైనంత వరకు భగవంతుడు ఉన్నాడు కనుక, భగవతి ఉంది కనుక లలితా పరమేశ్వరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కనుక అవకాశం అంటే ప్రతి శుక్రవారం సాయంత్రం లలితా సహస్రనామ స్తోత్రం ఉంది కనుక లలితా సహస్రనామ స్తోత్రాన్ని కొంచెం పారాయణం చేయడానికి ప్రయత్నించాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఏమ్మా ఆ విధంగా చేయి. మీకు కూడా మరికొన్ని అవకాశాలు అతి త్వరలో వస్తాయి. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17, 9, 1982 అండి. 82. 17, 9, 1982 అండి. ఓకే అండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకూడదండి, డిస్టర్బెన్స్ వస్తుంది. దూరంగా ఉన్నాను. సమయం చెప్పండి. రాత్రి 10:30 నుంచి 12 మధ్యలో అండి. 10:30 నుంచి 12 మధ్యలోపు. అవునండి. ఓకే అండి, గురుగారితో ఇంతకీ సమయం మాత్రం ఏం తెలియదు. అంటే కొంచెం హాస్పిటల్ దగ్గర జరిగిందని ఎట్ట చేద్దాం ఇప్పుడు? 2 నక్షత్రాలు వచ్చి కూర్చున్నాయే. శుక్రవారం అమావాస్య, అవునా?
అవునండి. అమావాస్య పుబ్బా నక్షత్రమా ఉత్తరా నక్షత్రమా? ఉత్తర చూసుకుంటున్నామండి. ఉత్తరే చూసుకుంటున్నారా? అవునండి. అయితే 10:40 తర్వాత జననం. అవునండి. సరే, ఉత్తరా నక్షత్రం చూస్తాం. ఇంతకీ ఏంటి సమస్య ఏమిటి? వివాహం గురించి అండి. వివాహం కావాలి. అవునండి. ఓకే, ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నామండి. ఇంతకు ఎవరికి వివాహం? అబ్బాయికి అమ్మాయికా? అబ్బాయి గారిని. అబ్బాయి ఈ చెప్పే లోపల నా విజ్ఞప్తి ఒక చిన్న విషయం సార్, మీకు రిక్వెస్ట్ సార్. చెప్పండి. 5 సంవత్సరాల క్రితం మా పెద్ద అబ్బాయి ఫోన్ లో కలిసి మీరు చెప్పారు, కరెక్ట్ గా జరిగింది. ఇన్నాళ్ళు నాకు కలవట్లేదు, ఫోన్ కలవడం వాళ్ళ అదృష్టం కూడా నాకు కలిసింది. అది ముందు నాకు సంతోషంగా ఉంది సార్, అందుగురించి చెప్పాలి సార్. రైట్, ఇబ్బంది లేదు. అయితే చిన్న పరిహారం, చాలా తేలికపాటి పరిహారం చెప్తాను. ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు మీ బాబుని ఏంటంటే బజార్లో కానీ ఇంట్లో కానీ అటు కానీ ఇటు కానీ 1:30 ఉంటాయి, 90 నిమిషాల పాటు ఎక్కడ నిలబడకుండా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఈవినింగ్ వాకింగ్ చేసినట్టు ఇంట్లో కానీ ఎక్కడైనా సరే నిలబడద్దు. నిలబడినా కూడా జస్ట్ ఒక ½ మినిట్, 1 గంటన్నర పాటు నడుస్తూ ఉండాలి. మరీ వేగంగా అక్కర్లా, నిదానంగా తిన్నగా అలా 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 నడుస్తూ ఉంటే చాలు. ఆ విధంగా 5 మాసాలు క్రమం తప్పకూడదు. ఎన్ని పనులున్నా ఆదివారం సాయంత్రం 4:30 రాగానే ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, 4:35 ఆ ప్రకారంగా 6 గంటల వరకు నడుస్తున్న 6 గంటల తర్వాత సుమితంగా కూర్చొని కాసేపు ఓపిక బట్టి ఆ తర్వాత మంచినీళ్ళు, కాఫో, తేనీరో ఏదో అవకాశం ఉన్నంత ముందు నడక అవసరం బాబుకి, అది చేయమనండి. బట్ ఆ శుక్రవారం అమావాస్య అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి దోషం ఈ నడకతో పట్టాపంచలు అయిపోతుంది, గాలిపోతుంది. ఆ తర్వాత యోగం వస్తుంది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలకి మళ్ళీ ఫోన్లో కలుస్తారు మీరు. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. దుర్గా మల్లేశ్వర్ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 20/9/1992. 1992. ఓకే అండి, సమయం 4:20 PM. ఓకే అండి, మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది నా వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయండి, కానీ దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. ఓకే అమ్మా, దగ్గర దాకా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అవునండి, నిశ్చితార్థం వరకు కూడా వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఎందుకనమ్మా? డిస్టర్బెన్స్గా ఉంది. ఇంతకీ నక్షత్రం ఆరుద్ర చూస్తున్నారా? అవునండి, ఆరుద్ర నక్షత్రం 2వ పాదం మిథున. మరి మీకు వచ్చినటువంటి నక్షత్రాల్లో ఎవరైనా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వాళ్ళు ఏమైనా తగులుతున్నారా? ఎవరో పక్కన అమ్మ, ఏది ఏమైనప్పటికీ డెవలప్మెంట్స్ అనేటువంటివి ప్రారంభం కావటానికి దాదాపుగా 11 మాసాలు మినిమం టైం పడుతుంది. మినిమం. మీరు యోగి టెలివిజన్ ఛానల్ చూస్తుండండి. దాంట్లో కొంచెం 3వ స్థాయి దోషాలు, అదృష్ట దోషాలు అంటారు. దానివల్ల కొంచెం దగ్గర దాకా వస్తుంటుంది. తిద్దామనుకున్న టైంలో కొంచెం వాటర్ తెచ్చుకుందామంటే ఇస్తరు ఉండదు, గాలికి పోవటం ఏదో జరుగుతూ ఉంటుంది. కనుక అలాంటి చిన్నపాటి లోపం ఉంది. కానీ మనం చూడటానికి పెద్ద లోపంగా అది కనపడుతూ ఉంటుంది. బట్ 11 నెలల తర్వాత యోగం అనేది వస్తుంది. యోగం అనుభవించాలంటే కొంత సమయం పడుతుంది. కనుక ఆ యోగం త్వరితంగా రావాలి, అనుభవించడం కూడా త్వరితంగా రావాలి అంటే తగిన పరిహారం, కొంచెం దీర్ఘకాల పరిహారం చేయాల్సిన అవసరం. కనుక మరొక 10-12 రోజుల్లోనే కొంచెం ప్రారంభం చేస్తాను. మీ బంధుమిత్రులందరికీ యోగి టెలివిజన్ ఛానల్ గురించి చెబుతుంటే అందరికీ వినటానికి అవకాశం అంటూ ఉంటుంది తల్లి. అయితే ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తుల్ని కంప్లీట్ అవాయిడ్ చేయి. కొద్దిగా ఎరుపు ఉంటే పర్వాలే, పూర్తి ఎరుపు మాత్రం వద్దు. ఆ ఎరుపుని మాత్రం ధరించకుండా ఉంటే కొంత డెవలప్మెంట్స్ ఇంకొంచెం వేగవంతంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మంగళవారం పూట మధ్యాహ్నం రాహుకాల సమయంలో నిద్ర మాత్రం పోవద్దు. రాహుకాలం 3 to 4:30 ఉంటుంది. ఆ సమయంలో మేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయమ్మా. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. గాయత్రి గారు. మా వారి గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ వారిది. డేట్ ఆఫ్ బర్త్ తెలుగు సత్పురుష నక్షత్రం అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదా అండి మీకు? లేదండి. అంటే ఏ నక్షత్రం చూస్తున్నారమ్మా? సత్పురుష నక్షత్రం 64 అండి. ఆయన ఒక సంవత్సరం మాత్రం గుర్తుంది. అంటే 10 డేట్ కరెక్ట్ గా గుర్తులేదు. సరే, శతభిష నక్షత్రమే. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ వారిని గురించి? ఆయన ఇప్పుడు కొంచెం ఈ మధ్య జాబ్ లో లేరండి, కంటాపిషన్ వాటి గురించి
ఎట్లా ఉంటుంది ఏంటి? పిల్లలు చేస్తున్నారు అనుకోండి, మాకు జాబ్ లో ఉన్నాయి, ఎట్లా ఉంటుంది ఏంటి? పిల్లలు చేస్తున్నారు, మొత్తానికి డబ్బు వస్తున్నది. వస్తుంది డబ్బు వస్తుంది. మీ వారి చేత కూడా 4 రూపాయలు సంపాదించి ఇంకొంచెం ఎక్కువ కూడబెడితే ఎప్పటికైనా భవిష్య అవసరాలకు ఉంటాయి. అప్పులు తీరాలి. ఓకే, పోనీ అమ్మ, అప్పులు తీరితే అదే 10,000. సరే, ఏం లేదు. ఇప్పుడు నక్షత్రం ఒక్కటే చెప్పగలుగుతున్నారు, అప్పులు ఉన్నాయన్నారు, సంతాన విషయం ఉన్నారు, కొన్ని క్లూస్ అంటూ నాకు అందించారు గనక అనుకూల పరిస్థితులు రావటానికి 21 మాసాల మినిమం సమయం పడుతుంది. అయితే 21 మాసం మినిమం సమయం పడుతుంది కనుక ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం భోజనానికి ముందు, భోజనం 12 గంటలకి మొదలుపెట్టారనుకోండి, 12 గంటలకు ముందు ఒక 3 చెంచాలు పెరుగును మాత్రమే చప్పరించమను. 3 చెంచాలు కొంచెం గట్టి పెరుగు ప్రతి ఆదివారం భోజనానికి ముందు. 12 చేశారనుకోండి, 12:25కో 12:20కో 3 చెంచాలు. ఆ విధంగా చేస్తూ ఉంటే, ఇది శతభిష నక్షత్రం జన్మించిన అందరూ చెంచాలు తినకండి. కేవలం మీరు చెప్పినటువంటి మాటల వలన మీకు మాత్రమే పరిమితమైనటువంటి పరిహారం నేను చెప్తున్నానమ్మా. ఆ విధంగా చేస్తూ ఉండండి. మంచి పులుపు పెరుగొద్దు, వీలైనంత వరకు కొంచెం తీపిగా ఉండేటువంటి పెరుగుని తినడానికి, వారికి తినిపించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, మంగమ్మ గారు. నమస్తే అమ్మా. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా ఆయన గారి కోసం కనుక్కున్నానమ్మా. 20వ తారీఖు 20వ తారీఖు 10వ నెల 10వ నెల 63 అమ్మా. 63. అవునమ్మా. ఓకే అండి. సమయం? ఉదయాన్నే పుట్టారు. ఉదయాన్నే తెల్లవారుజామున 4:30 అమ్మా. 4:30. ఓకే అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ వారి గురించి? ఏదైనా సొంత ఇల్లు కొనుక్కుంటారా అని అడుగుతానమ్మా. ఓకే అండి, గురుగారితో ఓకే, సొంత ఇల్లు కొనుక్కుంటారా? అవును స్వామి. నమస్తే. నమస్తే. సొంత ఇల్లు కొనుక్కునేదని సొంత ఇల్లు కట్టించుకుందాం అనుకోవటం లేదమ్మా. కట్టించుకోవాలి, ఏదైనా పర్వాలేదు స్వామి. ఏదైనా పర్వాలే. ఇంతకీ నక్షత్రం ఏది? విశాఖ చూస్తున్నారా ఇంకేదైనా నక్షత్రం? విశాఖ 2వ పాదం చూసుకుంటున్నాం. విశాఖ 2వ పాదం చూసుకుంటున్నారా? సరే, అయితే మంచిదే. ఇకపోతే అనుకూల పరిస్థితులు రావాలి, మరి తొందరగా ఇల్లు కట్టుకోవాలి. యోగి టెలివిజన్ ఛానల్ మీరు చూడాలి. డెవలప్మెంట్స్ ప్రారంభం కావడానికి 8 మాసాల సమయం ప్రారంభమవుతుంది. 8 మాసాల తర్వాత నుంచి మీ ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి చేయండి. ఇప్పుడు ముమ్మరం చేసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అయితే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఫర్దర్గా శంకుస్థాపన ముహూర్తాలు పెట్టుకుంటారు కదా, అది సోమ బుధ శుక్ర. సోమ బుధ శుక్ర ఈ 3 రోజులు కాకుండా మిగిలిన రోజుల్లోనే శంకుస్థాపన కానీ, లేక కొనుగోలు చేయటం కానీ, అగ్రిమెంట్ చేసుకోవడం కానీ అవి చేయండి. మరొక 8 మాసాల తర్వాత నుంచి యోగం అనేది ప్రారంభమవుతుందమ్మా. చక్కగా మంచి రీత్యా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి వాస్తుపరంగా. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, పద్మావతి గారు. నేను 13వ తారీఖు 10వ నెల 62లో పుట్టానండి. 13వ తారీఖు 10వ నెల 1962లో పుట్టానండి. 62లో. ఓకే అండి. సమయం? సమయం సాయంత్రం 4:30 అండి. 4:30. ఓకే అండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చెప్పండి అమ్మా. ఏముందండి, మా వారు చిరుద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారండి. మీ వారు రైల్వేలో క్లాస్ 4 గా చేసి రిటైర్డ్ అయ్యారండి. మరి మాకు 2 అమ్మాయిలండి. పాపకి, పెద్ద పాపకు పెళ్లి సంతానం లేదు, ఇంకా చిన్న పాపకి మ్యారేజ్ అవ్వలేదండి. అయ్యో, ఇంతకీ నక్షత్రం రేవతి చూస్తున్నారా? రేవతి చూసుకుంటున్నానండి. ఆశ్వీజ మాసం పూర్ణిమ తిథి, పూర్ణిమ రోజు రేవతి నక్షత్రంలో. అయితే ఇప్పుడు అన్ని రకాలుగా మనకు ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో డెవలప్మెంట్స్ కావాలి ఏమ్మా. ఆ డెవలప్మెంట్స్ కనుక ఉంటే, ఇవి డెవలప్మెంట్స్ ఉండాలంటే బాగా డబ్బు చేతిలో ఉంటే ఇవన్నీ తిరిగిపోతాయి ముందు. ఆ డబ్బు రావటానికి ఏదో చిన్నపాటి లోపం అంటూ ఉంది. ఆ లోపాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అయితే చిన్నపాటి పని చేయమ్మా. ఇప్పుడు కుంకుడుకాయలు ఉంటాయి, కుంకుళ్ళు, ఈ షాంపూలు వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. కనుక మీ వారికి ఏం చేస్తావంటే, ప్రతి బుధవారము ఉదయము 8 గంటల తర్వాత, ఉదయాన్నే కొంచెం ఏదైనా నువ్వుల నూనె, ఆ నూనె, ఈ నూనె, ఏదో మీకు నచ్చిన నూనె, ఆ నువ్వుల నూనె తలకి బాగా అంటి బుధవారం 8 గంటల పైన మన ఈ కుంకుడుకాయలతో స్నానం చేయించు. కుంకుడుకాయలతో స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, గోరింటాకు ఉంటుంది,
ఆ గోరింటాకు పొడి లాంటిది ఏదో ఉంటుంది. ఆ పొడిని బజార్లో అమ్ముతుంటారు, లేదా ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు చూర్ణం. ఆ గోరింటాకు పొడిని వేడి నీళ్ళలో కలిపి తాగొద్దు, వీలైతే పొరపాటు కూడా. దాన్ని ఏం చేస్తారంటే కాసేపు వాసన చూడమను, స్నానం చేసిన తర్వాత తల ఆరబెట్టుకొని ఈ గోరింటాకు పొడిని నీటిలో, వేడి నీటిలో కొంచెం గోరువెచ్చని వేడి నీటితో ఒక రకమైన వాసన వస్తుంటుంది. ఆ వాసన పీల్చమను. పీల్చిన తర్వాత చక్కగా ఇంకా కాఫీలు గీఫీలు టిఫిన్లు తినమను. ఆ విధంగా చేస్తే కొత్త ఆలోచన వస్తుంది. ఆలోచన డబ్బు సంపాదించడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. చాలా చిన్న పరిహారం, అది చేయండి. దీనికి కావాల్సిన వస్తువులు ఏమిటంటే టీవీలో చూపిస్తారు వంట చేసేటప్పుడు, అది ఇది ఇదేని. దీనికి కావాల్సిన వస్తువులు కుంకుడు కాయలు, గోరింటాకుబడి, గోరువెచ్చని నీరు. తలస్నానం ఏ నీటితోనే చేయండి, చన్నీళ్ళు కానీ వేడి నీటి కానీ మీ ఇష్టం. ఇటు తిరిగి చేయాలి మాత్రం దయచేసి అడగండి, మీ ఇష్టం వచ్చిన రీతిలో దిక్కు తిరిగి స్నానం చేయండి. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి అనిత గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. ఓకే అండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/5/92 అండి. 8/5/92. 99. ఓకే అండి. సమయం ఉదయం 11:50 అండి. 11:50 ఉదయం. అవునండి. ఓకే అండి, మీ సమస్య గురించి మాట్లాడండి. విషయం. నమస్కారం. నమస్కారం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు తల్లి? పాప చదువు గురించి. చదువు గురించి. నక్షత్రం ఏది? శ్రవణం చూస్తున్నారా? శ్రావణం 3వ పాదం. మకర రాశి. సో అనుకూల పరిస్థితులు చక్కగా. ఏమ్మా? ఏపీసీ తీసుకున్నా, ఏపీసీలు తీసుకున్నా, బైపీసీ అయినా, ఎంపీసీ అయినా, సిఈసీ అయినా, హెచ్ఈసీ అయినా, ఏసీ తీసుకున్నా చక్కగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు వస్తుంటాయి. అయితే ఆ అమ్మాయికి అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటే ఒక్కోసారి కొంత దూరం ఒక్కతే కూర్చొని కొంచెం గతాన్ని ఆలోచన చేసేటువంటి స్థితి కొద్దిగా ఉంది. కనుక గతాన్ని ఆలోచన, అది సంతోషకరమైనటువంటి గత సంబంధమైనటువంటి అంశాలు ఉంటే పర్వాలేదు. ఏదన్నా పాత విషయం ఏదన్నా కొంచెం ఇబ్బంది కదా అంటే ఆ పక్కన పుస్తకం పక్కన పెట్టేసి ఇంకా ఆలోచన అటు వెళ్తుంది. కనుక ముందుగా పాపకి ఏం చెప్తారంటే గతం గతః, మనం కనుక కష్టపడి పనిచేస్తే మంచి పరిస్థితులు వస్తాయి, దిగులు చెందాల్సిన అవసరం లేదు అని 1కి 100 సార్లు నెలకు ఒకసారి చెబుతూ ఉండండి. చెబుతూ ఉంటే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. వచ్చే సంవత్సరమే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఆ ఏలినాటి శని 7.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్స్ అన్నీ తనివి తీర అందించి వెళ్తుంది ఏలినాటి శని. ఏలినాటి శని పట్టిందని మాత్రం దిగులు చెందకండి. ప్రతి సంవత్సరం ఏలినాటి శని ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వస్తుంటాయి కనుక ప్రతి 2.5 సంవత్సరానికి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పుట్టినరోజు ఇటు తిరిగి కొత్త నూతన బట్టలు కుట్టించుకుంటారు కనుక ఆ నూతన బట్టలతో పాటు శనిగ్రహం దగ్గరపై చక్కగా ఆ శనిగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేసేటానికి ప్రయత్నించండి. శని చక్కగా అనుకూలిస్తారు, అందరికీ అనుకూలిస్తారు, మీ పాపకి బాగా అనుకూలిస్తాడు. అలాగే గురువు గారు మరిన్ని కాల్స్ తీసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. గార్గేయం కార్యక్రమంలో చిన్న విరామం. లైవ్గా ఓకే. ఇప్పుడు 2 కాల్స్ తీసుకుని ఎన్ని కాల్స్ తీసుకుంటారు? రైట్. ఒక పని చేస్తారా, ఒక్కొక్క కాల్కి నేను లెంగ్తీగా చెప్తా, లెంగ్తీగా చెప్పుకుంటాను. అమ్మ మీరు ఫోన్ పెట్టేస్తే నేను చెప్తానంట, వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు, నెక్స్ట్ కాల్ తీసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు 2 ఫోన్స్ ఉన్నాయి, ఒకటే అక్కడ. రైట్. ఈ లోపల కాల్స్ కూడా చెప్తాలే, మాకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. మన క్వశ్చన్స్ కూడా అడుగుదామా? లాస్ట్ 5 minutes మాత్రం క్వశ్చన్స్ వద్దు, కాల్స్ వద్దు. ఓకే అండి. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడగాలి? కార్యక్రమం ఎలాంటి అంశాలు? సెకండ్ వన్ చేసుకుందాం. రాబోయేది పంచాంగాల్లో వ్యత్యాసాలు అంటున్నారు కదా, మరి ఈ పంచాంగాల వ్యత్యాసాల మీద మీరు ప్రతిరోజు చెప్తున్నారా? మరి మీ ఆంతర్యం ఏమిటని? ఓకే గురువుగారు, ప్రతిరోజు పంచాంగాల గురించి తేడాలు అని చెప్తున్నారే, మరి ఆ విధంగా చెప్పిన వల్ల ఒక మార్పు అనేది వస్తుందా? ఓకే. ఎంతవరకు ఈ క్వశ్చన్
ఇదంతా అయిన తర్వాత ఇది వేసుకో ఈ క్వశ్చన్. మొదటగా ఇది అడగాల మిమ్మల్ని. ఓకే, తర్వాత పంచాంగం నుంచి ప్రతిరోజు కూడా మీరు ఎక్కువగా చెప్తున్నారు ప్రజల్ని చైతన్యవంతం చేయాలని. మరి మీ కష్టం నెరవేరుతుందా? ఓకే. ఓకే. గార్గేయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే గురువుగారు, మీరు చాలా మందికి పంచాంగం గురించి చెప్తూ ఉంటారు. ఈ పంచాంగం యొక్క ఆంతర్యం ఏంటి అసలు? అంటే ప్రతిరోజు కార్యక్రమాల్లో పంచాంగ వ్యత్యాసాల గురించి చెబుతున్నట్టు నాకేం పని పాట లేక ఏం చెప్పటలేదు తల్లి. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కుస్తీ పడుతున్నా. సుప్రీంకోర్టు దాకా పోయినాం. సుప్రీంకోర్టులో గెలిచాం. 2004 మే 4వ తేదీ ఎన్టీ రామారావు గారు జ్యోతిష కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ కోర్సులు పెట్టకూడదు అంటూ కొంతమంది హేతువాదులు వేశారు. అప్పుడు ఈ శాస్త్రం సరి అయినది, ఇది సైన్స్ ప్రకారంగా ఈ శాస్త్రం సరి అయినది అని దుర్గణితం ప్రకారంగా ప్రూవ్ చేయబట్టి కేసు గెలిచాం. అదే తంగిరాల ప్రభాకర పూర్ణ సిద్ధాంతి గారు సోదరులు రాసే పంచాంగాన్ని, బుట్టే వీరభద్రదేవిగ్రం గారి పంచాంగాన్ని, నేమాని వారి పంచాంగాన్ని, వంగివరుపు అనే పంచాంగం వేస్తే కోర్టు కొట్టిపారేసేది. కనుక ప్రత్యక్ష రుజువుకు చూపించగలిగాం గనక సుప్రీంకోర్టు 2004 మే 4 ఆస్ట్రాలజీ ఇస్ సైన్స్, దెర్ ఇస్ నో అబ్జెక్షన్ టు ఇంప్లిమెంట్ ఆస్ట్రాలజీ యాజ్ ఎ ఆప్షన్ సబ్జెక్ట్ ఇన్ యూనివర్సిటీ లెవెల్ అని చెప్పబట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది జ్యోతిష్యం కోర్సులు నేర్చుకుంటున్నారు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు ఐఏఎస్ ఆఫీసర్లు చక్కగా చెప్తే అర్థం చేసుకుని, వారికి ప్రస్తుతం సాంబశివరావు గారు చాలా విఘ్నులు, వారికి త్వరలో చెప్పబోతున్నాను. ఈరోజు ఒక ఇంగ్లీష్ పేపర్లో కూడా ఆర్టికల్ కూడా నేను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వచ్చింది ఈ పంచాంగాల మీద. కనుక గతంలో కూడా పంచాంగాల్లో తేడా, సర్వజిత్తులో ఉగాది తేడా వస్తే ఆనంద్ 4 ఐఏఎస్ ఆఫీసర్గా సుందర్ కుమార్ గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, రమణాచారి గారు, ఐవి సుబ్బారావు గారు, నన్ను తంగిరాల ప్రభాకర పూర్ణ సిద్ధాంతి గారిని మరికొంత మిత్రులను కూర్చోబెట్టి చర్చలు సాగించి మా గణితం ప్రకారమే ఉగాది నడిపించారు. కానీ ప్రేక్షకులు గమనించి సరైన పంచాంగం కావాలని కోరుకోవటానికి మా పూర్వుల సాంప్రదాయం అని రాస్తారు తంగిరాల వారు. ఏం పూర్వులో ఏం పద్దికట్టు మాకు అర్థం కావటలేదు. కనుక ప్రజలు చైతన్యవంతులై అలాంటి పంచాంగాలు కొనకుండా ఉంటే మరీ మంచిది. కొన్న తర్వాత ఏంటంటే ఏదో కొద్ది గొప్ప నాలెడ్జ్తోటి తారాబలం లెక్కేసుకొని ఏదో ముహూర్తాలు అవి చూసుకుంటారు. ఆ ముహూర్తాలు ఆఖరికి ఏమవుతాయి? పోతాయి, గాలికి పోతాయి, దెబ్బతింటారు. కనుక మా పంచాంగాలు వాడమని నేను చెప్పటం లేదు. శాస్త్రీయమైన పంచాంగం వాడండి. కృష్ణా పుష్కరాలేమో 12వ తేదీని తంగిరాల వారు రాశారు, బుట్టేవారేమో ఇంకో డేట్ ఇచ్చారు ముందు. ఈ రెండు దేవస్థాన పంచాంగాలే, 2 దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఉండే పంచాంగాలే, మరి 2 ఆలయ పంచాంగాలు. మరి వీరి వల్ల ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపకీర్తి వస్తున్నది. అలాగే శ్రీశైలం మల్లన్నకి అపకీర్తి వస్తుంది, అంటే వెంకన్నకి అపకీర్తి వస్తున్నది, మల్లన్నకి అపకీర్తి వస్తుంది. అలాంటి అపకీర్తి ఆయా దేవస్థానం రాకూడదు. ఆ దేవస్థానం వచ్చే పంచాంగం ఎలా ఉండాలంటే నెంబర్ 1గా ఉండాలి పంచాంగం. మా పంచాంగం అంటే ముందు ఆ దేవతామూర్తుల యొక్కకి చెడ్డ పేరు ఆపాదించుకుని ఉండాలనేదే మా భావన. కనుక ప్రేక్షకులు మాతో వీలైనంత వరకు మేము చెప్పే వివరాలని వింటున్నారు. కనుక మీరు మార్కెట్కి కనుక పోతే దృక్సిద్ధాంతం అంటే ఎట్లా అంటే పైన రాస్తుంటే భారత ప్రభుత్వ ఆమోదిత గణితం అన్నదంటే దృక్సిద్ధాంతమే. భారత ప్రభుత్వ అనే మాట కనపడిందంటే అది దృక్సిద్ధాంతమే. కళ్ళు మూసుకుని కొనేసేయండి. ఇది లేదు అన్నారంటే అది అక్కాబావ పంచాంగము అంటారు. ఈ మధ్య కొత్త పేరు ఏదో పెట్టారు, అక్కాబావ పంచాంగం అట. అది అంటే దాన్నే పూర్వగణిత పంచాంగం. అటు కాదు ఇటు కాదు, ఎటు కానటువంటి పంచాంగం అక్కాబావ పంచాంగం.
కనుక వీలైనంత వరకు నేను విమర్శిస్తున్నాను కాదు, కడుపు బాధ, ఒక్కోసారి ఆ బాధ తట్టుకోలేక ఇంటికి పోయినా కూడా భోజనం తిన్నా కూడా వంట పట్టలేదు. కనుక మీరు చెప్పమంటే సాయంత్రం చెప్తూనే ఉంటా లైవ్ ఒక పంచాంగాల్లో ఆ లోపాలు ఏమిటనేది రోజుకు ఒక్కొక్క లోపం ఎత్తి చూపిస్తాను, మీరే అర్థం చేసుకుంటారు. అసలు ఆ అంకె ఎలా వచ్చింది ఆ పంచాంగంలో చూపిస్తాను, ఆశ్చర్యపోతారు. ఇలాంటి తప్పుడు పంచాంగాలు మేము వాడుతున్నామా, ఇన్ని సంవత్సరాల నుంచి మా బిడ్డలకి ముహూర్తాలు ఇలాంటి పంచాంగాలు పెట్టుకుని నాశనం అవుతున్నామే అని బాధపడేవారు లక్షల మంది ఉన్నారు. కనుక తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సోదరుడు రాసిన ఏదో సత్యపూర్ణ ప్రసాద్ ఏదో తాత్కాల సిద్ధాంతటి గట్టవారు వారు రాసిన పంచాంగం దయచేసి వాడకండి. పూర్వగణిత పంచాంగాల్ని బహిష్కరించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. అలాగే కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి శ్రీరామ్ గారు. హలో అండి శ్రీరామ్ గారు. అలా అండి మరొక కాలర్ ఉన్నారండి రఘురామ్ గారు. హలో అండి, నమస్కారం అండి రఘురామ్ గారు. హలో అండి, కాలర్ ఉన్నారు కానీ మాట్లాడట్లేదండి గురువు గారు. టెక్నికల్ గా ఏదో వాడికి ప్రాబ్లం వచ్చినట్టుంది. హలో హలో, ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. ప్రేక్షకులకి మనం ఆ ఏడుకొండల వెంకటాచలపతి ఏదో చేస్తుంటారమ్మా, మంచి మాటలు చెప్పండి. కనుక ఇప్పుడు ప్రేక్షకులకి మన కాళ్ళు కట్ అయినట్టుంది కనుక మరికొన్ని వివరాలు కూడా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను పంచాంగాల గురించి. అయితే ఇప్పుడు ఈ రేపు రాబోయే ఉగాది ఉంది, మార్చి 28వ తేదీ ఉగాదిని కంచి పరమాచార్య చంద్రశేఖర శాస్త్రి గారి పీఠం కంచి కామకోటి పీఠం వారు 1.5 సంవత్సరం క్రితమే 28వ తారీఖు డిసైడ్ చేసేసారు. అందరికీ చెప్పేది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా నడిచే దేవుడుగా పేరు ప్రఖ్యాతలుగాంచిన కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి శతాబ్ద కాలంలో ఇన్ని చోట్ల సభలు నిర్వహించారంటే దృక్సిద్ధాంతమే అందరూ పాటించండి. పూర్వశాస్త్రీయ గణితం జోలికి వెళ్ళకండి, అవి టాలీ కావు, వాటి అనేక సమస్యలు వస్తాయని ఇన్ని సభలు పెట్టారు. వాస్తవంగా అన్ని సభలు పెట్టారు అంటే దీనికి ఆ విధంగా పెట్టిన పీఠాధిపతి భారతదేశంలో ఎవ్వరూ లేరు. కంచి పరమాచార్య గారు పెట్టినటువంటి సభలుగా పంచాంగ సభలుగా ఏ పీఠాధిపతి భారతదేశంలో పెట్టలే. 2010వ సంవత్సరంలో డిసెంబరు 19, 20, 21 3 తేదీల్లో తిరుమల ఆస్థాన మండపంలో పంచాంగ సదస్సు పెట్టి భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చారు అందరినీ. తమిళియన్స్ వచ్చారు, కన్నడియన్స్ వచ్చారు, మలయాళీస్ వచ్చారు, తెలుగు పీపుల్, గుజరాతీ అందరూ వచ్చారు. అతను తమిళంలో చెప్పే గోల తమిళ గోల మాకు అర్థం కాదు, మలయాళీ గోల అంతకంటే అర్థం. కానీ పరమాచార్య గారు ఆ పీఠం ఏం చేసిందంటే, నేను తెలుగులో మాట్లాడుతూ ఉంటా, వాళ్ళ ఏ భాష వరకు ఆ భాషకి ట్రాన్స్లేషన్ వెంటనే విత్-ఇన్ సెకండ్స్ వెళ్ళిపోతుంది. మలయాళీ చెప్పే మాటల్ని నాకు తెలుగులో వినపడుతుంటాయి. ఆ విధంగా తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించారు. 3 వెళ్ళాం. జనగామ నుంచి సంపత్ కుమార్ కృష్ణమాచార్య గారు పూర్వగణిత పంచాంగర్త మిత్రులు, మంచి సన్నిహితులు, సరదాగా మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు అంటుంటారు, ఎందుకండి ఎందుకు గోలా అంటారు, ఎందుకు గోలైనా ఇదే. అలాగే చిత్రాల గురుమూర్తి గుప్తా గారు రాయలసీమ నుంచి అనంతపురం మంచి మరో మిత్రులు, ఆయన దుర్గణిత పంచాంగం. ఆంధ్రదేశం నుంచి శ్రీనివాస గారికి కానివ్వండి మేము 3 వెళ్ళాం. మా 3లో నేనే మాట్లాడాను ఒక 26 నిమిషాలు, చాలా ఆవేశంగా మాట్లాడా. 3వ రోజు ఆవేశంగా మాట్లాడను అంటే ఒక విధంగా ఆవేశం ఎందుకంటే బాధ చెప్పి నా వినిపించేసి బల్ల గుద్ది పెద్దగా గోలగోలగా మాట్లాడేశా. ఆ గోలగోలగా మాట్లాడేటప్పుడు ఆ స్వామీజీ గారు ఇలా చూశారు నా వైపు, ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారని. నేను ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాను, ట్రాన్స్లేటర్స్ అంత ఆవేశంగా చెబుతున్నారు. అంతా అయిన తర్వాత దుర్గణితమే శాస్త్రీయము, దుర్గణితమే ప్రామాణికము, దుర్గణితమే ఆచరణీయము, దుర్గణితమే ప్రత్యక్ష రుజువు నిలబడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఒక శ్రీముఖం ఇచ్చిపోయినారు. కానీ ఆ శ్రీముఖం అలాగే ఉండిపోయింది. కనుక ప్రియమైన ప్రేక్షకులకి నేను తెలియజేసేదంటే, రాబోయే ఉగాది పండుగ మార్చి 28వ తేదీ జరుగుతును. 29 ఉగాది చేసుకోవద్దు. ఎక్కడైనా కొన్ని పంచాంగాలు 29 అని ఉంటే అలాంటి పంచాంగాన్ని బహిష్కరించండి. కనుక కంచి పరమాచార్య అనేటువంటి పీఠం వారు చేసినటువంటి అవిరళ కృషి భారతదేశంలో ఏ పీఠాధిపతి చేయలేదు. మొన్న శృంగేరి పీఠాధిపతి వారి దగ్గరికి పోయిన వారు రాగానే ఒకే మాట అన్నారు, అయ్యా మీరు ఆంధ్రదేశ్ నుంచి వచ్చారు, చాలా సంతోషమైనా కూర్చోండి,
కానీ మీతో వాదించడానికి మా దగ్గర పండితులు లేరు, చచ్చిపోయినారు అందరూ, ఎవరో ఒకరోరా రాస్తున్నారు, మరి వాదన కూర్చోవాలంటే పండితులు కావాలి కదా అన్నారు. పాపం వారు ఏం చేస్తాము, అయ్యా మరి వాదించాలి కదా అని. మీరు అంత దూరం వచ్చారు, మీ పద్ధతి ప్రకారం మీరు పాటించండి, మా పద్ధతి ప్రకారం. ఏం పద్ధతి? కంచి అక్కడ శృంగేరి యొక్క సూర్యోదయం ప్రకారం వేస్తే 28 వస్తుంది స్వామి అన్ని చెప్పినా నవ్వి అన్నారు. అలాంటి స్వాముల వారే ఇటు తేల్చలేకపోతున్నారంటే ఇంకేం మాట్లాడాలి? మరి మాకు సమస్యలు వస్తే స్వాముల దగ్గరికి పోస్తాం, స్వాములకే సమస్యలు వస్తే ఇంకెవరి దగ్గరికి పోవాలి? నిన్న ఎవరితో మాట్లాడుతుంటే పాముల దగ్గరికి పోవాలన్నాడు ఒక జోక్గా, తప్పు ఆ మాట అనకూడదు. అలాంటి స్వాముల వారికి సమస్యలు వస్తే చెప్పడానికి సైంటిస్టులు ఉన్నారు కనుక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే సైంటిస్టులే రేపు రాబోయే నిర్ణయం చేయబోతున్నారు. ఆ చేసే నిర్ణయమే దుర్గణితము, మేమే విజయం సాధిస్తాం. కాళ్ళు ఉంటే మాట్లాడదాం, లేకపోతే పంచాంగం నుంచి మరిన్ని వివరాలు చెప్తాను. కాలర్ ఉన్నారండి. ఓకే, హలో అండి, నమస్కారం అండి. హలో అండి సాయిరాజు గారు. హలో అండి, మీకు కాల్ కలిసింది, టీవీ చూస్తూ మాట్లాడకూడదండి సాయిరాజు గారు. రైట్ అండి, కాల్ మళ్ళీ కట్ అయిపోయినట్టుందండి. మొత్తం మీద ఈరోజు పంచాంగాల విశేషాలు ప్రేక్షకులకు అందించాలనేటువంటి నా కోరిక. మరి వెంకటాచలపతి అందించాలని నా కాల్స్ ఏమన్నా కట్ చేస్తున్నాడో ఏమిటో మా మొత్తం మీద. సో మొత్తం మీద ఏమిటంటే ప్రేక్షకులు బాగా గమనించండి, ఈ పూర్వగణితము దుర్గణితము 2 గణితాలను అసలు ఏమిటి గణితాలు అని మీరు అనుకోవచ్చు. సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అని 7 గ్రహాలని వాటిని గణితం చేసి వాటి ద్వారా తిథి నక్షత్రము యోగము కరణము గ్రహణాలు తీస్తారు. దాన్ని దృక్ సిద్ధాంతము అంటారు. ఈ పూర్వగణితం వారు ఏం చేస్తారంటే సూర్యచంద్రుని వదిలేస్తారు, మిగిలిన 5 గ్రహాలనే చేస్తారు. దాదాపుగా 1894వ సంవత్సరంలో తెలంగాణ ఏరియాలో ఉండే భువనగిరి అనేటువంటి ప్రాంతంలో నిమ్మగడ్డ వారు ఉండేవారు, 2 అన్నదమ్ములు. ఆ 2 అన్నదమ్ములు అందులో ఒక అన్నయ్య మాత్రం ఏదో గణితంతో చేసేవాడు, తమ్ముడు కొంచెం మంచి దిట్ట వేద పండితుడు, పంచాంగంలో ఘనపాటి, ఆయన గణితం చేసేవాడు. అన్నగారు ఒక ఊరిలో ఉంటే తమ్ముడు గారు మరొక ఊరిలో ఉన్నారు. ఒక సూర్యగ్రహణం వచ్చింది. సరే ఒక పెద్ద ఆయన వచ్చి, అయ్యా నమస్కారం అయ్యగారు, కానీ ఈరోజు ఏదో గ్రహణం అని చెబుతున్నారే, మరి ఎన్ని గంటలకు పడుతుందండి ఈ నెలలో గ్రహణం అంటే? పాప అన్నయ్య గారు చెప్పారు, అరే 11 గంటలకు గ్రహణం పడుతుందిరా, మీ కోడలు కొంచెం కడుపుతో ఉంది కదా, జాగ్రత్త, 11 గంటలకు గ్రహణం కదా, జాగ్రత్తగా ఉండాలి, సంపూర్ణ సూర్యగ్రహణం 1 గంట ఉంటుందని చెప్పాడు. సరే అయ్యగారు నమస్కారం పెట్టి అక్కడ ఏదో దక్షిణ తాంబూలాలు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ బావగారికి చెప్పాడు, గ్రహణం అట మా ఊరి పంతులు గారు చెప్పారు 11 గంటలకు వస్తుందట అని. పాపం నడిచిపోయేలా చెప్పాడు 4 మైళ్ళు. ఆయన అన్నాడు, అదేమి 11 గంటలకా, మధ్యాహ్నం 3 గంటలకని మా ఊరి పంతులు చెప్పారే అన్నాడు. పాపం అర్థం కాలే. సరే ఒక పని చేద్దాంలే, ఆ పంతులు కరెక్టో ఈ పంతులు కరెక్టో మనకు తెలియదు అది కదా, కాబట్టి మధ్యాహ్నం 11 గంటల నుంచే కోడల్ని భద్రంగా ఉంచుదామని చెప్పి వీరిద్దరూ తల్లిదండ్రులు ఏం చేశారు, అమ్మాయిని జాగ్రత్తగా 11 గంటల నుంచే లోపల కూర్చోబెట్టారు, ఎక్కడ కిరణాలు పడకుండా. 11 పోయింది, 12 పోయింది, 1 గంట పోయింది, 2 గంట పోయింది, అన్న చెప్పింది ఏం కాలే. 3:15కి మొదలైంది, తమ్ముడు గారు చెప్పిన టైం ప్రకారం గ్రహణం జరిగింది. అప్పుడు పోయి అన్నని అడిగారు, ఏం పంతులా గ్రహణం రాలేదే, 11 గంటల గంటివి రాలేదే, 3:15కి వచ్చింది, మీ తమ్ముడు గారు చెప్పింది కరెక్టేమో, మరి మీ సిద్ధాంతం తప్పైందేమో అంటే, ఆనాడు నీటి గడియారాలు ఉండేవి, తప్పు నీటి గడియారాల మీద వేసేసి నువ్వు తప్పు చూసావురా బాబు వెంకటయ్య, నువ్వు తప్పు చూసావని చెప్పి తన తప్పు కప్పిపుచ్చుకోవటానికి వేశాడు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య తగాదా వచ్చింది. తోడి కూడా అసాధ్యులు, మా ఆయన చెప్పింది కరెక్ట్ అని పెద్ద కోడలంటే, మా ఆయన చెప్పింది కరెక్ట్ చిన్న కోడని, అది చిలికి 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 గాలివానగా మారి 1911వ సంవత్సరం చేతి గడియారాలు వచ్చాయి. అప్పుడు వీళ్ళ మధ్య భాగవతానికి కొంచెం తెరబడుతూ వచ్చింది. ఆ తర్వాత 1921లో విజయవాడ వాసవి కళ్యాణ మండపం నవంబర్ 10వ తేదీన పెద్ద చర్చ జరిగింది. పూర్వగణిత పంచాంగతలు ఎవ్వరూ రాలే, దుర్గణితమే ఆనాటి సభలో ఉంది. మరి కాలర్తో ఉన్నట్టున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. హలో అండి నాగేశ్వరరావు గారు. ఓకే ఓకే, కాల్ కూడా కట్ అయినట్టున్నారు. మరి స్వామివారు అన్ని వివరాలు చెప్పాలనేటువంటి సంకల్పంతో ఏదో ఉన్నట్టున్నారు. కనుక
ఇప్పుడు మనకేం చేస్తున్నామంటే 1921వ సంవత్సరం తర్వాత నుంచి డెవలప్మెంట్ చేద్దామనేటువంటి ఆలోచనతో వస్తుంటే చివరికి ఇది నెహ్రూ గారి దగ్గరికి పోయింది. నెహ్రూ గారి దగ్గరికి పోయి అసలు సరైన పంచాంగం ఏది, శాస్త్రీయమైన పంచాంగం ఏది అనేటువంటి దృష్టికి వెళ్ళారు. ఒక పెద్ద పండగ సమస్యలతో వచ్చింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు దేశవ్యాప్తంగా సిద్ధాంతులందరినీ ఆహ్వానించి కూర్చోబెట్టి ఒక పంచాంగ సంస్కరణ కమిటీ అనే కమిటీ వేశారు. ఆ కమిటీ వేస్తే ఈ పూర్వగణిత పంచాంగతలు వారు వినిపించుకున్నారు. దుర్గణిత పంచాంగాలు వారు చెప్పినంతా వినిపించారు. వారు చెప్పింది వీరు చెప్పింది అంతా వినిన తర్వాత, ఏం బాబు మీరు మీ గణితం ప్రకారము సూర్యగ్రహణం తీయండి అన్నారు. వీరి గణితం ప్రకారం సూర్యగ్రహణం చంద్రగ్రహణం తీశారు. పాపం ఈ పెద్ద మనిషి నిలబడి అలా చూస్తూ కూర్చున్నాడు. వారు చెప్పిన టైంకి గ్రహణం రాలే, వీరు చెప్పిన టైంకి గ్రహణం వచ్చింది. మరి మీరు చెప్పిన గణితానికి గ్రహణం రాలేదే, మరి ఈ గణితాన్ని ఎట్లా నమ్ముతామంటే ఇది మా పూర్వుడు సాంప్రదాయం అండి అన్నాడు. కాకరకాయ ఏం సాంప్రదాయం అని ఈ పెద్ద ఆయన ఏం చేశారంటే కొట్టిపారేసి వీరు చెప్పి దాన్ని ఖాయం చేసేసి భారత ప్రభుత్వం ఆ గణితానికి ఆమోదం తెలుపుతూ అన్ని భాషల్లో ముద్రించేటువంటి బాధ్యతని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. సంస్కృతంలో వస్తుంది, తెలుగులో వస్తుంది, మలయాళం వస్తుంది, కన్నడం వస్తుంది, గుజరాతీ వస్తుంది, బెంగాలీ వస్తుంది, భారతీయ భాషల్లో వస్తుంది. అలాంటి రాష్ట్రీయ పంచాంగం ప్రతి ప్రభుత్వం వారికి తెలుసు. కర్మకాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ దేవస్థానాల వారు ఎప్పుడో వేశారు పూర్వగణిత పంచాంగం పెద్ద పీట. ఆ పీట మీద కూర్చొని మేము సిద్ధాంతలము మా పూర్వ సాంప్రదాయ రీత్యా మాత్రం తిథులు తీస్తారట. కంటికి కనబడేటువంటి గ్రహణాలు వారి సాంప్రదాయ రీత్యా తీస్తే కనపడవు, నిమ్మగడ్డ వారిలాగా అన్నదమ్ములు కొట్టుకుంటారు. కనుక ఈ గ్రహణాలు మాత్రం నెమ్మదిగా ఏం చేస్తారంటే మా గణితంలో ప్రకారంగా గ్రహణాలని చల్లగా లాగేస్తారు. తిథులేమో వారి గణితం అట, గ్రహణాలేమో కంటికి మా గణితం అట. ఈ రెండు కలిపి పంచాంగం. అందుకే దీని అక్కాబావ పంచాంగం అని పేరు వచ్చేసింది గోదావరి జిల్లాలో. గోదావరి జిల్లా కోనసీమ ఏరియా పోయినామంట పుల్లేటికుర్రు, కొత్తపేట, ముక్కామల, అమలాపురంలో వేమవరము, అమలాపురం ఏరియాల్లో చాలామంది పంచాంగది ఏం బాబు పంచాంగం ఏమి అక్కాబావ పంచాంగం పడుతున్నావు దుర్గణితం అన్నారు. నాకు తెలియక అక్కాబావ పంచాంగం అంటే ఏందండి అన్నారు. అటు ఇటు కాని పంచాంగం అండి అన్నారు. రామరామ ఈ పంచాంగం ఈ పేరు ఉండకూడదు. కనుక సరైన పంచాంగం శాస్త్రీయమైన పంచాంగం ఉండాలి అంటే దృక్సిద్ధాంతం మాత్రమే సరైనది, శాస్త్రీయమైనది, ప్రామాణికమైనది, ఖచ్చిత రుజువుకి నిలబడుతుంది. అలాంటి పంచాంగంలో ఉండే సమయాన్ని మీరు పాటించడానికి ప్రయత్నించండి. రేపటి నుంచి ఈ సమయాలు ఏమిటి, ఆ సమయాలు ఏమిటి, అసలు సమస్య ఇంకా ఎట్లా వస్తున్నది అనే వివరాలు తెలియని అంశాలు చాలా ఉన్నాయి మీకు. అలాంటి అంశాలన్నింటినీ ఏకరువు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక దేశవ్యాప్తంగా సిద్ధాంతులు కూడా 7 గంటలకే ఏదో ప్రకారం ఓపిక చేసుకొని వినటానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ తిథి అనేది ఏంటంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే దూరాన్ని తిథి అంటారు. మరి ఆ తిథి ఉదయం 8 గంటల దాకా ఒక పంచాంగం ఉంటే 9:20 దాకా ఒక పంచాంగం. ఇది కరెక్టా అది కరెక్టా అంటే తేల్చాలి. మరి తేల్చేది ఎవరు? కొట్టుకోవటం. మేము కూర్చొని టీవీల్లో కూర్చుంటాం. ఒక ఆయన కూర్చోబెట్టాడు, ఒక ఆయన కూర్చొని మధ్యలో హేతువాది పెడతాడు. అరగంట సేపు జరుగుతాయి, ఏమీ తేలేదంటూ ఏమీ ఉండదు. ఎవరి పాటికి వాళ్ళు టీ తాగిలిపోతారు. ఎన్నిసార్లు ఆగాల, ఎన్నిసార్లు టీలు తాగాల, నేను ఏమీ తెగదు. ఇక తెగవలసింది తెల్లారవలసింది ఉంది. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో వెళ్ళబోతున్నాం. అక్కడ ఈవో సాంబశివరావు గారితో చర్చించబోతున్నాం. శాస్త్రీయమైన గణితం కావాలి. వారేమంటే మనం స్వాములను స్వాములను కూర్చోబెట్టవద్దండి. ఆ స్వాముల వారే ఇప్పుడు సమస్యల్లో ఉన్నారు. కంచి స్వామి 28 అంటారు, శృంగేరి స్వామి 29 అంటారు. మరి రెండు పెద్ద పీఠాలే. మరి ఈ పీఠం పెద్దదా ఆ పీఠం పెద్ద అంటే రెండు పెద్ద పీఠాలు. వారిని అనకూడదు, మనం వీరి అనకూడదు. కనుక ఈ 28వ తారీఖు చెప్పిన కంచిపీఠం వారు భారతదేశ వ్యాప్తంగా సభలను నిర్వహించి చేసి 28 అంటున్నారు. మరి శృంగేరి పీఠాధిపతి గారు ఎక్కడా సభలు నిర్వహించిన దాఖలు వారి తరఫున ఏదో కొంతమంది సిద్ధాంతాలు పెట్టుకొని శృంగేరి వారి తరఫున పెట్టుకుంటున్నాం అంటున్నారు. కానీ ఏదేమైనా ఇప్పుడు సరైన సైంటిస్ట్ అంటే అవసరం. ఒక తూకం కావాలంటే కొలబద్దలు ఉంటాయి, ప్రతిదానికి కొలమానం ఉంటుంది. అలాంటి కొలమానాలు కావాలంటే హైదరాబాద్లో బిర్లా ప్లానెటోరియం అని ఉంది. ఆ బిర్లా ప్లానెటోరియంకి పోతే అక్కడ సిద్ధార్థ గారు ఉంటారు. అయ్యా సూర్యుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి, ఈ ఇరువురు మధ్య ఎంత దూరం చెప్పండి అంటే ఖచ్చితంగా 5 నిమిషాలు చెప్పి ఇన్ని డిగ్రీలు ఉంది, 12 డిగ్రీలు ఉంటే పాడ్యం అంటారు, 12 పైన 24 లోపల ఉంటే విధి అంటారు, 24 పైన
36 లోపు ఉంటే తదియ అంటారు, 180 ఉంటే పూర్ణిమ అంటారు, 360 ఉంటే అమావాస్య అంటారని ఖచ్చితంగా చెప్తారు. అలాగే నక్షత్రాలు మొత్తం 360 డిగ్రీలను విశాల విశ్వంపై డివైడెడ్ బై 27 వేస్తే 13 degrees 20 minutes అని వస్తుంది ఒక నక్షత్రానికి ప్రమాణం. మరి ఒక పాదం ప్రమాణం 3 degrees 20 minutes వస్తుంది. కనుక ఆ నక్షత్రాలు చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇంత స్పష్టంగా తెలుసుకున్నటువంటి ఈ రోజులలో ఈ పూర్వగణితం రాసే పంచాంగాల కర్తలు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లు పెట్టుకుంటారు. అదేమిటో ఇటీవల ఒక తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారు ఏదో జగన్నాథ్ హోరా అట, ఆ జగన్నాథ్ హోరా పెట్టి చూసుకొని ఆ ప్రకారం నువ్వు పూర్వగణితం పంచాంగం రాసేప్పుడు జగన్నాథ్ హోరా అనేటువంటి ల్యాప్టాప్ వాడాల్సిన అవసరం లేదు కదా, అసలు కంప్యూటర్ జోలికి ఎందుకు వెళ్ళాలి? ప్రేక్షకులు బాగా ఆలోచించండి. ఒక ఆయన అయితే తన దగ్గర జాతకాలు వచ్చేవారన్నా కంప్యూటర్లో కాగితాలు తీసి ఇస్తాడు. నాలాంటి వాడు ఒకడు పోయి ఏం చేశాడంటే, ఏం బాబు 1984 సంవత్సరం మే నెల 5వ తేదీ ఇది పుష్యమి నక్షత్రం ఉంది, మరి మీరు రాసిన పంచాంగంలో ఆశ్లేషం ఉంది అని. అప్పుడు అన్నారు ఆయన, ఇదే వడవయ్యా, అది ముహూర్తాలకిను ఇది జాతకాలకట. ఎంత సమర్థించుకుంటున్నారు. మరొక పంచాంగకర్త స్థానిక విజయవాడ నుంచి కప్పగుంతల సుబ్బరాజు సోమరాజులు ఎవరుగా ఉన్నారు. వారేం చేస్తారంటే పూర్వగణితం పంచాంగం రాస్తారు, చిట్ట చివరి 5-6 పేజీల్లో దుర్గణితం ప్రకారం విదేశాలు రాస్తారు. అంటే భారతదేశానికేమో పూర్వగణితం అట, దుర్గణితానికేమో విదేశాలకట. ఇక ఇక్కడ మరొక మిత్రులు ఉన్నారు, యాయావరం చంద్రశేఖర సిద్ధాంతి గారు. మంచి వ్యక్తి, పట్టిమున్నటువంటి వ్యక్తి. కానీ వారు ఏం చేస్తారంటే ఈ గోడ ఎందుకు అనుకున్నాడు ఏమో, వారి గతంలో పంచాంగంలో ఈ గణితం ఇస్తున్నాడు, ఆ గణితం ఇస్తున్నాడు, 2 గంటలు ఇచ్చి మీ తిప్పని విరబడని అంటున్నాడు. చాలా తెలివిగా ప్రదర్శిస్తారు చంద్రశేఖర్ గారు. 2 గంటలు ఇచ్చేశారు, ఇచ్చి ఎవరికి ఇష్టం గణితం వాడు చూడండి. కనుక ఇది కాదు మనకు సరైన గణితం. భారతదేశ వ్యాప్తంగా గణితం కావాలి. కనుక ఈ గణితాల మీద ఇంకా మనం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు మనకు ఒకటి మిగిలి ఉంది, ఏంటమ్మా తెలుసు కదా, తులసి దళానికి సంబంధించిన చూర్ణం. ఆ సమయం ఒక 5 నిమిషాలు ఉన్నట్టుంది. 5 నిమిషాల్లో మనం ముగించిన ప్రయత్నం చేద్దాం. తులసి దళం చూర్ణం చేశాం. ఈ చూర్ణాన్ని ఏం చేయాలి? అయితే శనివారం నాడు మాత్రం తులసి దళాన్ని 7:30 తర్వాతనే మధ్యవేలు బొటనవేలు రెండింటితో పెట్టి దళాన్ని కొయ్యండి, మాల కట్టుకోండి. అక్కడ అవకాశం మాల లేకపోతే చిన్న ప్లేట్ వేసి స్వామివారి ముందు ఏ స్వామిలో పెట్టి చక్కగా నమస్కారం, అయ్యా గణపతి ఉన్నాడండి, గణపతికి తులసి అంటే మనస్సులో భావించుకోండి. పత్రం పుష్పం ఫలం తోయం పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకోండి. 10:30 తర్వాత అవి చక్కగా తీసి అక్కడ బల్లులు గిలేమో తిరుగుతుంటాయేమో, దుమ్ము ధూళి పడి ఉంటుందేమో, చక్కగా మళ్ళీ వాటిని ఒకసారి శుభ్రం చేసేసుకుని ఆకుని ఎండబెట్టుకుని చూర్ణం చేసుకుంటారు. ఈ చూర్ణంతో మనం శనిగ్రహ అనుగ్రహాన్ని పొందాలి. ఏ విధంగా పొందాలి అంటే, మీ ఇంట్లో ఏదో చెట్లు ఉంటాయి, ఈ చెట్టు వేప చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు కనుక, లేక తోటకూర చెట్లు, చిన్న చిన్న పాదులు ఉంటాయి. అలాంటి వాటి చోటనే ఈ చూర్ణాన్ని వదలాలి. జస్ట్ ఆ చూర్ణాన్ని ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని చూర్ణం వేసేసి ఆ చూర్ణాన్ని కుడి చేతితో మోచేతుల దగ్గర నుంచి ఇక్కడ దాకా, ఎడమ చేతితో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చక్కగా చూర్ణం ఈ మోచేతుల దగ్గర నుంచి పైకి వద్దు, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి పూసేసుకొని చక్కగా సూర్యనారాయణమూర్తి వైపు ఇలా తిరిగి ఇదంతా చేతికి అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే లేపనం, పూత పూసినట్టుగా తులసి దళంతో లేపనం ఇక్కడ ఇలా పెట్టుకొని ఏ రోజు చేయాలంటే ఏ రోజునే చేయవచ్చు. ఇది మాత్రం 10:30 లోపల చేసి ఆ తులసి దళ చూర్ణాన్ని ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత లేపనం వేసి చక్కగా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కడుక్కోవాలిగా, బాత్రూమ్ పోయి కడక్కండి, మహాపాపం, అపవిత్రం అది. చక్కగా ఆ చెట్టు దగ్గరికి వచ్చి, లేకపోతే ఏది చెట్టు లేకపోతే ఒక చిన్న బకెట్లో కడిగి ఆ బకెట్ నీరు ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పోయండి. ఈ విధంగా చేసిన వల్ల ఏమొస్తుంది, అది మనకు కావాల్సింది. సూర్యకిరణాలు కంపల్సరిగా సోకాలి. సూర్యకిరణాలకు ఎప్పుడైతే ఈ లేపనం మీద సోకుతుందో ఆ సూర్యకాంతి ప్లస్ ఈ లేపనం వలన పరోక్షంగా శనిగ్రహానికి సంబంధించిన తత్వం ఏదైతే శరీరంలో ఉంటుందో ఆ తత్వం బలోపేతమై అనుగ్రహానికి దోహదం చేస్తుంది. ఇది సైంటిఫిక్ థియరీ. అయ్యా రాసంగానే నేరుగా ఆకాశంలో శని దగ్గరికి పోయేసి ఫలాన్ని పాలకుల్లో వెంకటప్పనే రాజు నేనున్నాను, నేను ఎంబడి రాసుకున్నాను తెలిసిపోతుందా అని అనుకోవచ్చు. ఆ గ్రహాల యొక్క భావాలని, ఆ గ్రహాల యొక్క తత్వాలని మనలోనే ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు, రవి ఆత్మకారకుడు, బుధుడు
బుద్ధికారకుడు కనుక ఇది ప్రతిరోజు కూడా ఆ చూర్ణం అయిపోయేంత వరకు చేస్తుండండి. ఎవరు చేయాలి? మా వారు ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళిపోతాడండి, ఆఫీస్ బొమ్మను ఉన్న రోజు చేస్తాడు, లేని రోజు చేయడు, ఇంట్లో అందరూ ఉంటారు, అలా చేయవచ్చు. కనుక తులసి దళంతో అద్భుతమైన పరిహారం చెప్పడం జరిగింది. రేపు మరొక అద్భుతమైనటువంటి విశేషమైన పరిహారం రేపు తెలియజేస్తాను. రేపు పంచాంగాల్లో ఉన్న అద్భుతాలు కూడా తెలియజేస్తాను. మీరు దయచేసి మీ ప్రియమైనటువంటి ప్రేక్షకులు 1కి 100 సార్లు విన్నవించి చెప్పేదంటే, మీకు తెలిసిన వారందరికీ పూర్వగణిత పంచాంగాల మీద వాడవద్దు, పూర్వగణిత పంచాంగాలు వద్దు. మన ఇంట్లో శాస్త్రీయమైన పంచాంగం ఉండాలి, ప్రామాణికమైన పంచాంగం ఉండాలి. అలాగే తెలిసిన వారందరూ దయచేసి ఉత్తరాలు కూడా రాయండి. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన ఈవో గారికి అయ్యా నమస్కారములు, తమరు వేసేటువంటి పంచాంగము చాలా తప్పులు తడకలని, శాస్త్రీయం కాదని సిద్ధాంతులు చెబుతున్నారు. కనుక మా స్థితిగతులు గమనించి స్వామివారి యొక్క అనుగ్రహం మా యందు ఉండాలని, మంచి స్థితితో ఉండేటువంటి మంచి పంచాంగాన్ని మాకు అందించండి అని అందరూ కలిసి ఉత్తరాలు రాయండి. వేలాది ఉత్తరాలు, లక్షలాది ఉత్తరాలు రాయాలి. రేపు నుంచి రాస్తారు కదా, రాయండి. రేపు మంచి వివరాలు, మంచి పరిహారాలతో మరలా కలుద్దాం. అలాగే గురువారు ఇక్కడి వరకు వచ్చి చాలా విషయాలు తెలియజేశారు. అలాగే తులసి దళం గురించి కూడా వివరించారు. చాలా చక్కటి పరిష్కార మార్గం. ధన్యవాదములండి గురుగారు. ఇది వాటి గార్గేయం కార్యక్రమం. నమస్కారం.